బాబు రెడీ. బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు. పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ తిడతా నేను, ఒరే సైకో వెతవా. ప్రెస్ మీట్ లో ఒక్క తప్పున్నా, ఓయ్ పవన్ కళ్యాణ్ కూడా అల్లా దరిద్రపు నా కొడక. నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తేవాడు బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? నిజమా కాదా తల పట్టుకోకలేదు. ప్రామిస్లో ఏం తెలియదు. రెస్పెక్ట్ గా నువ్వు చూడా మార్కు, నీ వెతికితాలు తీసేయి. అందరిపై నోరు ఉచితానుచితంగా పారేసుకునే పోసానిపై ఇప్పటికే పెండింగ్ కేసులు ఉన్నాయి. చెప్పేది కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఇక నీ బతుకంతా ఎంత ఘోరంగా తిట్టాడంటే పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని ఘోరంగా తిట్టించాడు. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చే కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నేను తప్పు చేశా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నేను తిట్టాను అని చెప్పి తల్లిని అని చెప్పి, నేను తిట్టింది ఎక్కడ క్లిప్పింగ్ లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు కేసుల ఉచ్చు పన్నుతున్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నోటీస్ ఏం లేదా? లోపలికి కేసు కేసురండి, ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట, ఒకటే పోటు. వీడికి నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ సార్. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. పోలీసు మీ ఇంటి కదా, కేసు ఉంటే ఎవరింటికైనా జన్మలో ఇంకెవరిని కేలకడం జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలో పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆడికి అలాగే అవ్వలేరా? ఎక్కడికో పోతున్నాడు. టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్రెడీ చెప్తున్నారేమో. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. పోసానిపై ఆల్రెడీ 2022లోనే కేసు నమోదైంది. చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. సినిమాల్లో బూతు డైలాగులతో పాపులర్ అయిన పోసాని రాజకీయాలలో కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఎన్ని విమర్శలు వస్తున్నా తన డైలాగులను మాత్రం మార్చుకోలేదు.
చంద్రబాబు పవన్పై పోసాని బూతు ప్రయోగాలు వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబు దొంగ తెలుసు కదా, ఇంక చంద్రబాబు ఏ ఏదో పనులు చేయలేదు మీరు చెప్పండి. మెంటల్ కృష్ణకు పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మొదలైపోయిందండి. నాడు పోసానిపై ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రభుత్వ అండతో పోలీసులు పట్టించుకోలేదని జనసేన శ్రేణులు చెబుతున్నారు. నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా. అయ్యి బాబోయ్ నిజమే. మీ ఎంత చూస్తాను రా. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాడ్ టైం నాయనా, బ్యాడ్ టైం కోకోనట్ ఆయిల్ రాసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది. తన 15 ఏళ్ల రాజకీయ జీవితంతో ఏమన్నా సాధించారా అంటే లోపలేం లేదు డొల్లా. ఇప్పటికే ఆయన తిట్ల పురాణాలపై పెండింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాత కేసులు తిరగదోడుతుండటంతో పోసాని ఫ్యూచర్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారినట్లు తెలుస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.